ఈ కార్ అయితే మీకు బాగానే అలవాటైంది. ఇంకొక కార్ డ్రైవ్ చేసేటప్పుడు మేబీ విడ్త్ డిఫరెన్స్ ఉండొచ్చు. యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్ ఇవి హార్డ్, స్మూత్గా ఉండడం కూడా మీకు తేడాగా అనిపిస్తుంది అన్నమాట కొంచెం. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒకేసారిగా మీరు దాన్ని క్రౌడ్ ఏరియాలోకి తీసుకెళ్ళిపోవడం కానీ, లేదంటే కూర్చున్న వెంటనే స్పీడ్గా వెళ్ళిపోవడం అలా చేయొద్దు. ఫస్ట్ వాటిని అండర్స్టాండ్ చేసుకోవాలి మీరు. ఏదైనా ఇంకొక కార్ ఎక్కేటప్పుడు వీటి పెడల్స్ ఎలా ఉన్నాయి, సేమ్ అంటే నేను ప్రాక్టీస్ చేసే వెహికల్ లాగా ఉన్నాయా, లేదంటే హార్డ్, స్మూత్ డిఫరెంట్గా ఉన్నాయని ఒకసారి ఇలా నొక్కి చూస్తారనమాట. లేదంటే ఫస్ట్ గేర్ వేసుకొని మూవ్ చేసి మళ్ళీ ఆపి, మళ్ళీ మూవ్ చేసి ఒక 3-4 టైమ్స్ మూవ్ చేసి ఆపారంటే అది అప్లయింగ్ మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఓకే, ఈ విధంగా ఉంది, ఎంత అప్లై చేస్తే ఎంత ఆగుతుందని తెలుస్తుంది అనమాట. వెహికల్ సైజ్ మారిందంటే, అంటే సడన్ కాకుండా ఒకవేళ ఎక్స్యూవీ లాంటివి మీరు డ్రైవ్ చేసేటప్పుడు మీకు ఫ్రంట్ వ్యూ చాలా క్లియర్గా ఉంటుంది. అంటే ఇంత పెద్ద వెహికల్ ఎలా డ్రైవ్ చేయాలని ఫీల్ అవ్వద్దు. మీరు సీట్ హైట్ పెరిగిందంటే వ్యూ బాగుంటుంది అన్నమాట. సో